Welcome to Sai Master Academy, continuation of straight lines chapter. So already I uploaded straight lines 2 videos. Now we are going to discuss number 3, third number. The problems related to area of a triangle formed with coordinate axis and a straight line and parametric equations of a straight line. తర్వాత ఇంకేమైనా ఉంటే అది చేద్దాం. సో వాట్ అబౌట్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్? పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఓన్లీ స్ట్రైట్ లైన్స్ కే కాదు, ఆల్ కర్వ్స్ అండ్ లైన్స్ అండ్ ఈక్వేషన్స్ కి ఉంటాయి. కోఆర్డినేట్ జియోమెట్రీలో పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. So with the parameter r we can find these parametric equations and అవి ఎలా యూజ్ చేస్తారో కూడా మీకు చెప్తాను. సో x is equal to h plus x1 plus r cos theta, y is equal to y1 plus r sin theta. We can take sometimes plus or minus if we need to. Depending on the quadrant you will get the parametric point. 4 quadrant ఉంటాయి కాబట్టి ప్లస్ 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 మైనస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ఇలా 4 ఉంటాయి. If they will ask only one point by parametric equations, 2 ప్లస్లే తీసుకోవాలి. డిఫాల్ట్ గా ఎప్పుడు 2 ప్లస్లే తీసుకోవాలి. కానీ ఎప్పుడైతే they will ask more than one, then we can take plus or minus. Okay, so how we can use parametric equations I will explain you. Listen, దాని మీద ప్రాబ్లమ్స్ కూడా చేద్దాము అండ్ దాని తర్వాత మనకి ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ కూడా ఉంటుంది. సో పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఎలా యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఏ 2D plane x and y axis, okay, and I'm taking a straight line. Okay, this is a straight line, ax plus by plus c equal to 0, and this line is making inclination something theta. Theta ఉంటేనే స్లోప్ వస్తుంది మనకి. లైన్ ఈక్వేషన్ ఇచ్చిన స్లోప్ కనుక్కోవడం తెలుసు. వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్? ax plus by plus c equal to 0 minus a by b. ఇంక్లినేషన్ ఇస్తే tan theta. అదే 2 పాయింట్స్ ఇస్తే y2 minus y1 by x2 minus x1. సో ఇక్కడ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఎలా యూజ్ చేస్తారంటే, దేర్ విల్ బి గివెన్ ఏ పాయింట్ ఆన్ ద లైన్ p సమ్ x1 y1 అండ్ హీ విల్ ఆస్క్ సేమ్ ఇదే లైన్ మీద ఇంకొక పాయింట్ అడుగుతున్నాడు q ఏంటి, అండ్ హీ విల్ గివ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ p to q సంథింగ్ దట్ ఈస్ టేక్ as r is the distance, and x1 y1 will be given x1 y1 and theta will be given inclination లేదా స్లోప్ ఇచ్చినా we can find the theta. సపోజ్ tan స్లోప్ ఏమన్నాడు, లైన్ స్లోప్ 1 అన్నాడు, కానీ మనకు టీటా లేదు. బట్ టీటా ఎంత అవుతుంది అప్పుడు? 45 degrees అవుతుంది. సో ఇంక్లినేషన్ ఇచ్చినా లేదా స్లోప్ ఇచ్చినా మనము టీటాని ఫైండ్ చేయొచ్చు, టీటాని రాసుకోవచ్చు. సో ఇక్కడ దిస్ టీటా విల్ బి గివెన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. డైరెక్ట్లీ అంటేనే డైరెక్ట్ టీటా ఇచ్చేస్తాడు, ఇండైరెక్ట్లీ అంటే స్లోప్ ఇవ్వచ్చు, లైన్ ఈక్వేషన్ ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. అండ్ ఆల్సో ఏ పాయింట్ ఆన్ ద లైన్ విల్ బి గివెన్ and the distance from this point to required point also will be given. So find a point q on the straight line which is having r units from the point p x1 y1 on the straight line which is making inclination theta అంటాడు. అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి x1 y1 ఇక్కడ రాయాలి, r ఇక్కడ రాయాలి అండ్ theta ఇక్కడ రాసేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద పాయింట్. ఒకవేళ ఫైండ్ ద పాయింట్స్ అన్నాడు, పాయింట్స్ మీన్స్ ప్లూరల్, 2 అడిగాడు అనుకో, అంటే ఇంకొకటి ఇక్కడ ఉంటుంది సేమ్ డిస్టెన్స్ p నుంచి సేమ్ డిస్టెన్స్ లో ఉండే 2 పాయింట్స్ అడుగుతాడు ఒక్కొక్కసారి. అప్పుడు ఇక్కడ r అనుకుందాం, r కూడా కనుక్కోమన్నప్పుడు ఒకటి ప్లస్ తో తీసుకోవాలి, ఒకటి మైనస్ తో తీసుకోవాలి. ఇలా వీ కెన్ ఫైండ్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్. డైరెక్ట్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ అని అడగకుండా ఇండైరెక్ట్ గా కొన్ని క్వశ్చన్స్ కూడా ఇది యూజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు కూడా మనం అలర్ట్ గా ఉండాలి, ఇదే చేయాలి అని తెలియాలి మనకి. సో అది మీకు నేను చూపిస్తా, క్వశ్చన్స్ నేను చెప్తుంటే మీకు అర్థమైపోతుంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ పారామెట్రిక్ ఈక్వేషన్స్. నెక్స్ట్ ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. వి నో ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ డిఫరెంట్ ఫార్మ్స్, బట్ ఇక్కడ ఏంటంటే
formed by a straight line ax plus by plus c is equal to 0 and coordinate axis. వాడు మెన్షన్ చేస్తాడు, గుర్తుపెట్టుకున్నాను. కోఆర్డినేట్ యాక్సెస్ మనకు రెండే ఉంటాయి, ఒకటి ఎక్స్ యాక్సెస్, ఒకటి వై యాక్సెస్. ఎక్స్ యాక్సిస్ ఈక్వేషన్ ఏమో y ఈక్వల్ టు 0, y యాక్సిస్ ఈక్వేషన్ x ఈక్వల్ టు 0. ఎందుకు నేను ఇలా రాస్తున్నా అంటే he will ask the question, find the area of the triangle formed by a straight line and y equal to 0, x equal to 0 అన్నా ఇదే మీనింగ్. find the area of the triangle formed with a straight line and coordinate axis అన్నా ఇదే ఫామ్. find the area of the triangle formed with a straight line and x axis and y axis అన్నా ఇదే సేమ్ మీనింగ్, అంతా ఒకటే మీనింగ్. అందుకే నీకు ఉన్న 3 ఫార్మ్స్ రాసేసా. అంటే యూ కెన్ అండర్స్టాండ్ ద డయాగ్రామ్. ఇలా స్ట్రేట్ లైన్ ఉంది, ఇదే ఈ స్ట్రేట్ లైన్, ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్ చేస్తుంది ఏ, వై ఇంటర్సెప్ట్ చేస్తుంది బి. వి నో దట్ ఈస్ ఎక్స్ అండ్ వై ఇంటర్సెప్ట్స్. అండ్ దిస్ ఈస్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు వాడు. దిస్ లైన్ విత్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఫార్మింగ్ ఏ ట్రయాంగిల్ ఆర్ నాట్? చూడండి, దీని ఏరియా అడుగుతున్నాం, ఈ ఏరియాకి ఫార్ములా. సో area of the triangle formed with a straight line and the coordinate axis x equal to 0, y equal to 0 or x axis and y axis is a equal to formula గుర్తుపెట్టుకోండి, హాఫ్ అని రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ న్యూమరేటర్ రాసేసుకోవచ్చు. c square by 2 mod ab. this is the formula. so this is the formula to find the area of a triangle. బట్ ఎలా ఉంటుంది అట ట్రయాంగిల్? ఒక లైన్ ఇచ్చి కోఆర్డినేట్ యాక్సిస్ ఇచ్చి ఫామ్ అయిన ట్రయాంగిల్ అడుగుతున్నాడు అనమాట. అర్థమవుతుందా? ఇంకొక ఫార్ములా కూడా వాడచ్చు ఇక్కడ. ఎలా సార్? ఇచ్చిన లైన్ కనుక ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 కాకుండా ఇఫ్ ద లైన్ విల్ బి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అయితే, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ స్ట్రెయిట్ లైన్ ఇఫ్ గివెన్ దిస్ ఫార్మ్, దెన్ ద ఏరియా విల్ బి హాఫ్ మాడ్ ఏబి. హాఫ్ మాడ్ ఏబి ఇది మీకు తెలిసిన ఫార్ములా తెలుసా? జనరల్గా ఏరియా చెప్పండి హాఫ్ మాడ్ బేస్ ఇంటూ హైట్ అని చెప్తారు కదా. సో ఇక్కడ చూడండి, ఇది బేస్, ఇది హైట్, ఇది హైట్, ఇది బేస్, ఇవి అదే. బట్ లైన్ ఎలా ఉండాలి? ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఫార్ములా ఉండాలి, అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. లేదు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్ 0 ఫార్ములా ఉంది, ఇది యూజ్ చేయాలి. లేదు యూ కెన్ కన్వర్ట్ దిస్ ఇంటూ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 కన్వర్షన్ మనకు తెలుసు. ఆఫ్టర్ దట్ యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. లేదు ఇలా ఉంది, యూ కెన్ కన్వర్ట్ ఇంటూ దిస్, యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. ఎలా అయినా చేసుకోవచ్చు, దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ అవర్ కామన్ సెన్స్. ఓకే, సో what is the area of the triangle formed with a straight line ax plus by plus equal to 0 and coordinate axis are x axis y axis are x equal to 0 y equal to 0 is c square by 2 mod ab. అర్థమైందా? సో ఈ రెండింటి మీద ఉన్న ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. యా రైట్, ద క్వశ్చన్ ఈస్, క్వశ్చన్ నెంబర్ ఎంత నానా? 20. ఇప్పుడు 21. ఇక్కడ క్వశ్చన్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, నేను కొంచెం షార్ట్ కట్ లో రాస్తుంటా. చూడండి, ఏ స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ఏ 1, -2. స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ 1, -2. కోఆర్డినేట్ జామెట్రీలో మనం ఎప్పుడైతే క్వశ్చన్ చదువుతుంటామో, ఆ క్వశ్చన్ చదువుతున్నప్పుడు దాని మీనింగ్ ని ఇమాజిన్ చేసుకొని, డయాగ్రామ్ ని కూడా ఇమాజిన్ చేసుకొని, డయాగ్రామ్ ని కూడా డ్రా చేసుకొని, రిలేటివ్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేస్తే పర్ఫెక్ట్ గా ఆన్సర్ వస్తుంది, మిస్టేక్స్ పోదు. అస్సలు క్వశ్చన్ చదవకుండా డైరెక్ట్ గా ఆన్సర్ చేయడం అనేది రాంగ్. కోఆర్డినేట్ జామెట్రీలో క్వశ్చన్ చదవాలి 1, 2, 3, 4 టైమ్స్, టేక్ 4 టైమ్స్ అండ్ రీడ్ అండ్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఏమి ఇచ్చాడో మనం ఏం కనుక్కోవాలి, లేకపోతే రాదు. స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ 1, -2. ఒక స్ట్రేట్ లైన్ ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది అంట. కంటిన్యూషన్ ఏంటో చూద్దాం. మేకింగ్ అన్ యాంగిల్ tan ఇన్వర్స్ 4/3. ఆ లైన్ ఏం చేస్తుందంటే యాంగిల్ చేస్తుందంట tan ఇన్వర్స్ 4/3. దిస్ ఇస్ θ. దేంతో చేస్తుంది? విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. with x-axis in the positive direction, this line is making this angle. Okay, in the anti-clockwise sense, find the points on the straight line whose distance are 5 from A. Draw the diagram. I said diagram is very important.
Okay, this line is making angle with x-axis in the positive direction. How much, Nana? Theta is equal to tan inverse 4 by 3 with x-axis in the positive direction. And also this line is passing through where? Ye kada 1 comma minus 2. So a line passing through 1 comma minus 2 making angle theta tan inverse 4 by 3 with x-axis in the positive direction. Then find the points. Points means rendu kanukovalanta. From A having 5 units distance. So A nunchi 5 units distance lo ఉన్న రెండు పాయింట్స్ కనుక్కో అంటున్నాడు. సపోజ్ దీన్ని B అనుకుందాం, దీన్ని C అనుకుందాం. సో BCలు కనుక్కోమంటున్నాడు. BC are having 5 units distance from A, right? సో పారామెట్రిక్ ఈక్వేషన్స్ అని ఎక్కడైనా వర్డ్ వచ్చిందా మీకు? రాలే. కానీ యూజ్ చేయాల్సిన ఏంటి? పారామెట్రిక్ ఈక్వేషన్స్. జస్ట్ నౌ ఎక్స్ప్లెయిన్ యూ నా ఎలా యూజ్ చేయాలో. So what is the point given A 1 comma minus 2 take as x1 y1 and also given the distance consider as r. R is the distance. R is equal to 5 and also given theta is equal to tan inverse 3 by 4 or 4 by 3. Tan inverse 4 by 3. Okay, tan inverse 4 by 3. Then tan theta is equal to 4 by 3 kada. Then what about sin theta and cos theta? 4 by 5 cos theta 3 by 5 ఆల్రెడీ మీకు చెప్పాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఫస్ట్ ఇయర్ మనకు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ మొత్తం ఇదే ఉంటుంది. టాన్ ఇస్తే సైన్ కాస్ అన్ని కనుక్కోవాల్సి వస్తుంది, సైన్ ఇస్తే మిగతా అన్ని కనుక్కోవాల్సి వస్తుంది. సో బై యూజింగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ టాన్ టీటా అంటే ఆపోజిట్ బై ఇక్కడ టీటా ఉంటుంది, ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ వస్తుంది. దెన్ హైపోటెన్యూస్ విల్ బి 5గా. సో now sin theta అంటే ఏంటి? నథింగ్ బట్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. cos theta is nothing but adjacent by hypotenuse, right? Now we need to find B and C. Let B or C x comma y is equal to x is equal to ఏంటి ఫార్ములా? x1 plus r cos theta, but here we have to take x1 plus r minus r cos theta comma y1 plus r minus r sin theta. సబ్స్టిట్యూట్ చేయండి. మన దగ్గర అన్నీ ఉన్నాయి. x1 అంటే ఎంత ఉంది? 1 ఉంది. ప్లస్ ఆర్ మైనస్ వాట్ ఈస్ ఆర్? 5. వాట్ ఈస్ కాస్ థీటా? 3 by 5. ఎనీ డౌట్? y1 వాట్ ఈస్ y1? -2 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ 5. సైన్ థీటా వాట్ ఈస్ సైన్ థీటా? 4 by 5. కథం. సబ్స్టిట్యూషన్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సింప్లిఫికేషన్ విల్ బి వెరీ ఈజీ. 1 ప్లస్ ఆర్ మైనస్ 3 -2 ప్లస్ ఆర్ మైనస్ 4. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఒక పాయింట్ ఏమవుతుందంటే B 1 plus 3 comma -2 plus 4 అవుతుంది. అండ్ C ఏమవుతుందంటే 1 minus 3 comma -2 minus 4. Then that B will become 4 comma 2 and C will become -2 comma -6. So in this way we can find the points, the points which are having 5 units distance from the given point and which line is making angle theta tan inverse 4 by 3. సో ఒక్కొక్కసారి టీటా టాన్ ఇన్వర్స్ 4 by 3 కూడా 60, 80, 90 ఇస్తే అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూసే కదా మనం రాయాలి. ఓసారి ఏమొచ్చు? నెగిటివ్ డైరెక్షన్ అనొచ్చు. సో నెగిటివ్ డైరెక్షన్ వచ్చినప్పుడు ఎలా చేయాలో చెప్పా? 180 నుంచి సబ్ట్రాక్షన్ చేసి పాజిటివ్ డైరెక్షన్ తీసేసుకోవాలి. ఎట్ ఎనీ కాస్ట్ వీ నీడ్ పాజిటివ్ డైరెక్షన్ యాంగిలే కావాలి మనకి, వేరేదంతా చేయొద్దు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ వర్డ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ రిలేటెడ్ క్వశ్చన్. ఎనీ డౌట్? యా. నెక్స్ట్ నోట్స్ కంపల్సరీ రాయాలని నేను చెప్తున్నా. ఈరోజు నోట్స్ చెక్ చేస్తాం ఇప్పటి వరకు అయిన క్లాస్ మొత్తం గుర్తుపెట్టుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ క్వశ్చన్ ఏంటంటే 22. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 22 క్వశ్చన్. If the area of the triangle formed by a straight line, if the area of the triangle formed by the straight lines రెండు ఇచ్చాడు. అక్కడ ఏమేమి ఇచ్చాడు ఒకసారి చెప్పండి? x ఈక్వల్ టు 0 ఇచ్చాడు, y ఈక్వల్ టు అదేంటి కన్ఫర్మ్ నేనేం నొక్కలేదే. వాట్ హ్యాపెన్? ఆపేరా వెనక.
మౌస్ కొంచెం దూరం పెట్టండి ప్లీజ్. యా, సారీ ఫర్ ఇంటరప్షన్ మై డియర్. ఏది ఉంది ఇది? హో, ఉందంటావా? సేవ్ అయిందంటావా? అది అయిందండి. 10 ఉందంటే అయినట్టే. ఎస్, జస్ట్ ఏ మినిట్. సో ఏమంటున్నాడు? ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద స్ట్రెయిట్ లైన్స్ x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0, అండ్ ఆల్సో ఒక లైన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 3x + 4y ఈక్వల్ టు ఎంత? ఏ. వేర్ ఏ పాజిటివేగా? ఓకే, వేర్ ఏ గ్రేటర్ దెన్ 0 అన్నాడు. ఈ 6 దెన్ వాట్ ఈజ్ ఏ? ఇది క్వశ్చన్. సో క్వశ్చన్ అర్థం కావాలి. ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్ లో అంటే x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0, 3x + 4y ఈక్వల్ టు ఏ. ఎన్ని లైన్స్ ఇచ్చాడు? 3 లైన్స్ ఇచ్చాడు. ఈ 3 లైన్స్ లో ట్రయాంగిల్ ఫామ్ అయిందంట. ట్రయాంగిల్ ఏరియా అంటే 6 అంట. అయితే ఏ ఎంత అంటున్నాడు? సో 3 లైన్స్ తో ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, అది మనకు తెలుసు. కానీ x ఈక్వల్ టు 0 అనేది లైనా? లైనే. ఇందాకే చెప్పాను నేను, x ఈక్వల్ టు 0 అంటే y యాక్సిస్, y ఈక్వల్ టు 0 అంటే x యాక్సిస్. వాడు క్వశ్చన్ లో ఇవైనా మెన్షన్ చేయొచ్చు, ఇవైనా మెన్షన్ చేయొచ్చు, కోఆర్డినేట్ యాక్సిస్ అని వచ్చాను. ఇందాకే చెప్పాను. ఓకే, జస్ట్ ఇప్పుడే. సో ఇక్కడ క్లియర్లీ హీ మెన్షన్డ్ y యాక్సిస్ ఇచ్చాడు, y యాక్సిస్ ఇచ్చాడు, x యాక్సిస్ ఇచ్చాడు, ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. అంటే డయాగ్రామ్ ఇలా ఉంటుంది అనమాట. సో డయాగ్రామ్ ఇలా ఉంటుంది. సో x యాక్సిస్ ఇచ్చాడు, y యాక్సిస్ ఇచ్చాడు, లైన్ కూడా ఇచ్చాడు. ఆ లైన్ ఏంటంటే 3x + 4y ఈక్వల్ టు ఏ అన్నా మైనస్ a ఈక్వల్ టు 0 అన్నా ఒకటే. అండ్ దీని ఏరియా ఇచ్చాడు. ఏరియా ఎంత ఇచ్చాడు? 60 యూనిట్స్ ఇచ్చాడు. ఏరియా ఇచ్చినా ఏరియా కనుక్కోమన్నా ఫార్ములా మారదు కదా. సో వాట్ ఈస్ ద ఫార్ములా? దేర్ ఫోర్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా A is equal to c² / 2 mod AB. This is given how much? 6. What about A? 3. What about B? 4. What about C? ఎలా సార్ అంటే మనం కంపేరింగ్ విత్ స్టాండర్డ్ ఫార్మ్, జనరల్ ఫార్మేగా ax + by + c ఈక్వల్ టు 0. సో సబ్స్టిట్యూట్ చేయండి. c² అంటే -a² బై 2 mod a 3b 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6. సో 3 4 = 12, 12 2 = 24, -a² విల్ బి a² విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 × 24. 24 6 ఎంత? 144. 144. సో a ఈజ్ ఈక్వల్ టు ±12 అనమాట, √144. బట్ వాడేమంటున్నాడు? ఏ. సో సిన్స్ a greater than 0, therefore a is equal to 12 is the answer. సో కొన్నిసార్లు ఏమంటాడంటే వాడు జస్ట్ ఇట్లా 3x + 4y + 12 is equal to 0. ఇది ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాను అండ్ రిమైనింగ్ 2 కోఆర్డినేట్ యాక్సిస్. అయితే ఏరియా ఎంత అంటాడు. సో ఏరియా ఎంత? 6. ఎందుకంటే ఆల్రెడీ 6 ఏరియా తీసుకున్నాం కాబట్టి. ఏంటి ఫార్ములా? సేమ్ ఇదే ఫార్ములా. c² అంటే 12² బై 2 mod 3a. 2 mod a అంటే 3, b అంటే 4. సో ఇక్కడ 12² అంటే 144 బై 3 4 = 12 2 = 24, 24 1 = 24 6. అంటే ఇదే క్వశ్చన్ రివర్స్ చేశాను నేను అంతే. బట్ వాడు వేరే ఇవ్వచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ వాట్? ఫైండింగ్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ విత్ కోఆర్డినేట్ యాక్సెస్ అండ్ ఎ స్ట్రైట్ లైన్. ఒక కోఆర్డినేట్ యాక్సెస్ ఇచ్చి, సరే 2 కోఆర్డినేట్ యాక్సెస్లు ఇచ్చి ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చి ఏరియా కనుక్కోమన్నాడు అనుకోండి. ఏంటి ఫార్ములా? c² బై 2 mod ab. 2 కోఆర్డినేట్ యాక్సెస్లు ఇచ్చినప్పుడే, 3 లైన్లు ఇస్తే మళ్ళీ వేరే ప్రాసెస్. సో అది c² బై 2 mod ab అంటే ఏదైతే స్ట్రైట్ లైన్ ఉందో అందులోంచి ఏబిసిలు వచ్చేస్తే ఏబిసి a is equal to 3, b is equal to 4, c is equal to -a. అవి తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్రెడీ ఏరియా 6 ఇచ్చాడు కాబట్టి 6కి ఈక్వల్ చేసాము. మనకి ఏ వాల్యూ వచ్చేసింది? 12. -12 ఎందుకు తీసుకోవట్లే? ఈ టెల్లింగ్ ఏ పాజిటివ్ అని చెప్తున్నాడు కాబట్టి +12 తీసేసుకున్నాం. అర్థమైందా? ఎస్. నౌ వన్ మోర్ క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్
దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 23. చేశారా ఇది? చేశారా? అది హోంవర్క్ ఇచ్చాను నేను. సో చాలా ఈజీ అది. ఏంటది? ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ఏ స్ట్రేట్ లైన్. ఏంటా స్ట్రేట్ లైన్? 4x - 3y = 12. సో ఈ లైన్కి రెండు ఇంటర్సెప్ట్లు ఉంటాయి. వాటిని ఏం చేయమంటున్నాడు? స్క్వేర్ చేసి సమ్ చేయమని అంటున్నాడు. అంటే ఫస్ట్ యూ హావ్ టు కన్వర్ట్ ఇంటూ ఇంటర్సెప్ట్ ఫామ్. ఆల్రెడీ మనం ముందు వీడియోలో ఇంటర్సెప్ట్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం, నార్మల్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం, అండ్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఒకసారి కన్వర్ట్ చేద్దాం. 4x - 3y = ఎంత ఉంది అంటే 12 ఉంది. కాబట్టి RHS ఏది ఉంటే దాంతోనే డివైడ్ చేయాలి. by 12 now cancel చేస్తే 12 1 = 12 and 3 4 = 12 and 4 3 = 12. Then it will become what? x/3 minus y/4, that is plus y/-4 we can write is equal to 1, which is in the form of intercept form x/a plus y/b is equal to 1, where a value 3 and b value 4. But he is asking what? Sum of the squares of the intercepts అంటే a square plus b square అడుగుతుంది. a square అంటే 3 square 9, b square 16, which is equal to 25. సమ్ అనకుండా డిఫరెన్స్ అంటే మైనస్ చేయాలి. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అండ్ ఆల్సో స్క్వేర్ రూట్ అంటే రూట్ చేయాలి. డివిజన్ అంటే డివిజన్ చేయాలి. వాడు ఏదంటే అది చేయాలి. కానీ వెయిట్ చేయమంటున్నాడు. ఈజ్ ఆస్కింగ్ టు డూ ఆపరేషన్స్ ఫర్ ఓన్లీ ఇంటర్సెప్ట్స్. డైరెక్ట్ ఇచ్చాడా? ఇవ్వలే. కన్వర్ట్ చేసుకొని చేయాలి. ఓకేనా? వాట్ అబౌట్ ద సెకండ్ క్వశ్చన్? డిడ్ యూ సాల్వ్ ద సెకండ్ క్వశ్చన్? 24th అనుకుందాం. చేశారా? If the portion of a straight line intercepted between the coordinate axis bisected it, then write the equation of the straight line అడుగుతుంది. చేశారా? చేయలేదా? ఓకే, చెప్తా చూడు. సో if the portion of the straight line intercepted between, if the straight portion of the straight line, if the portion of the straight line intercepted between the coordinate axis intercepted between coordinate axis is bisected at 2p, 2q. ఈ మోడల్లో ఏదొచ్చినా ఇప్పుడు నేను చెప్తా అలానే చేయాలి. రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్. అయితే ఆ స్ట్రేట్ లైన్ ఏంటి? సో వాడు ఏమంటున్నాడు అంటే ఒక స్ట్రేట్ లైన్ అయితే కావాలంటున్నాడు పక్క. అది ఏం చేస్తుందంట? దట్ స్ట్రేట్ లైన్ ఈజ్ బైసెక్ట్ చేస్తుందంట. ఎక్కడ బైసెక్ట్ చేస్తుందంట? 2p, 2q దగ్గర. ఇది ఎక్కడ ఉందంట? ఏ స్ట్రేట్ లైన్ ఇంటర్సెప్ట్ చేసే లైన్ మీద ఉందంట. సో కమ్ టు ద డయాగ్రామ్. ఇదిగో వాడికి ఇది కావాలి పక్క. ఇది ఏ, ఇది బి అనుకుందాం. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ, వై ఇంటర్సెప్ట్ బి ఆల్రెడీ తీసుకున్నాం. ఇది a, 0, ఇది 0, b. కానీ ఈ స్ట్రేట్ లైన్ ఎక్కడ బైసెక్ట్ చేస్తుంది? బైసెక్ట్ అంటే మధ్యలోంచి కదా పోవడం. ఆ బైసెక్ట్ చేసే పాయింట్ ఏమి ఇచ్చాడు? పి. దాన్ని పి కాకుండా ఆల్రెడీ 2p, 2q కాబట్టి దాన్ని ఒక సరే క్యాపిటల్ పి ఉండని 2p, 2q స్మాల్ లెటర్స్ అనుకుందాం. సో ఈ పాయింట్ బైసెక్ట్ చేస్తుంది ఈ లైన్ ని అని చెప్తున్నాడు వాడు. ఆ లైన్ ఈక్వేషన్ ఏంటి అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ లేదనుకుందాం. లేకపోతే ఏ అండ్ బి ఇంటర్సెప్ట్ అయినప్పుడు లైన్ ఈక్వేషన్, ద స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ విల్ బి x/a plus y/b = 1 కదా. దిస్ ఈజ్ ఓన్లీ ద స్ట్రేట్ లైన్, ఎందుకంటే విచ్ ఈస్ ఇన్ ద ఇంటర్సెప్ట్ ఫామ్. అండ్ వీ నో క్యాపిటల్ A is a, 0, క్యాపిటల్ B is 0, b. ఇగో 2 పాయింట్స్ అవే. సిన్స్ బైసెక్ట్ కాబట్టి P అనేది ABకి మధ్యలో ఉంటుంది. P is midpoint of AB. Therefore, P is equal to midpoint formula x1 plus x2/2, y1 plus y2/2, a plus 0/2, a/2, 0 plus b/2, b/2. But we know P ఇచ్చాడు వాడు ఎంత? 2p, 2q. Now దేనికి దాన్ని ఈక్వల్ చేయండి. Then a/2 is equal to 2p, b/2 is equal to 2q. Any doubt? Then a is equal to 4p, b is equal to 4q. ఈ ఏబీలను తీసుకెళ్ళి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి ఏబీ ప్లేస్లలో. దెన్ యూ విల్ గెట్ దట్ x/a అంటే 4p ప్లస్ y/b అంటే 4q is equal to 1. 4 కామన్ తీయండి. x/p ప్లస్ y/q 1/4 కామన్ వచ్చేసింది, విచ్ ఈస్ ఈక్వల్ టు 1.
4 will be the numerator. X by P plus Y by Q is equal to 4 is the required solution. Understand? So ikkada neeku 2P 2Q ichchadu kabatti 4 vachindi. PQ iste 2 vastadi. 4P 4Q iste 8 vastadi. So ఇది డిఫాల్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది నథింగ్ బట్ ఎంసెట్ బిట్ కూడా. ఓకే, ఇది ఒక ఆబ్జెక్ట్ బిట్. క్వశ్చన్లో ఆన్సర్లో ఎక్స్ బై పి వై బై క్యూ ఈక్వల్ టు వాట్ అనొచ్చు, లేదా ఎక్స్ బై 4p ప్లస్ వై బై సంథింగ్ ఏదో ల్యాండా ఇచ్చి వాట్ ఈస్ ల్యాండా అనొచ్చు, వాడు ఏదైనా అనొచ్చు, ఎలా అయినా అడగొచ్చు క్వశ్చన్. ఓకేనా? సో దిస్ ఈస్ ద ప్రాసెస్, బైసెక్ట్ అంటున్నాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. స్ట్రేట్ లైన్లో ఎన్ని క్వశ్చన్లు చేసినా తక్కువే, సేమ్ సెకండ్ ఇయర్ సర్కిల్ లాగా అనమాట. సో థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఇఫ్ ద లీనియర్ ఈక్వేషన్, ఇఫ్ ద ఏంటి నెంబర్ ఎంత 20? Yeah, 25. If the linear equation, what is the linear equation? Ax plus by plus c is equal to 0 and lx plus my plus n is equal to 0, represent the same line and r equal to L by A is equal to n by c, then write the value of r in terms of m and b. What is r in terms of m and b? చాలా ఈజీ క్వశ్చన్, అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమంటున్నాడు, ఫస్ట్ మనకి ఏం చేశాడంటే ఈ రెండు లైన్స్ సేమ్ లైన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి చెప్తున్నాడు. దీని తర్వాత చూద్దాం సొల్యూషన్. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0, represent same line. So if two lines represent the same line, then we know a1 by a2, b1 by b2, c1 by c2. Coefficient ratio equal ga untadi. So we can write, therefore we know a by l is equal to b by m is equal to c by n, right? దీన్నే మనం ఇంకెలా రాయొచ్చు, r లేదా ఇంప్లైస్ అని కూడా పెట్టుకోవచ్చు. l by a is equal to m by b is equal to n by c అని కూడా రాయొచ్చు. అన్ని న్యూమరేటర్స్ డినామినేటర్స్ రెసిప్రోకల్ చేయొచ్చు. ఇంకా ఎలా రాయొచ్చు, ఎల్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై సి ఈజ్ ఈక్వల్ టు ఎం బై బి అని కూడా రాయొచ్చు. ఇది ఇటు అదటు కూడా రాసుకోవచ్చు. ఎందుకు సార్ ఇవన్నీ చేస్తున్నాం అంటే వాడు మనకి ఇది ఇచ్చాడు, చూడండి ఒకసారి. చిక్ 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 ఇదే ఎల్ బై ఏ ఎన్ బై సి వాల్యూ ఎంత ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు ఇప్పుడు, సో దట్ ఇంప్లైస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎం బై బి. సో ఆర్ వాల్యూ ఎం అండ్ బిలో రాయమన్నాడు, వచ్చేసిందా, అయిపోయింది. సో మనం ఏం చేయాలి అనేది మనకు అర్థం అయి ఉండాలి, ఏమిచ్చింది అనేది దాన్ని వాడుకుంటూ ఉండాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద యాంగిల్ దట్ ఆల్రెడీ ఐ గేవ్ యూ, యూ కెన్ సాల్వ్ దట్. నెక్స్ట్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 26. ఇక్కడ అదే టెక్స్ట్ బుక్ లో అయితే ఫస్ట్ రోమన్ లో 5th క్వశ్చన్. ఇది ఏ ఎక్సర్సైజ్, బి ఎక్సర్సైజ్. క్వశ్చన్ ఏంటి అంటే, ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్స్ ఆఫ్ ద కోఆర్డినేట్ యాక్సెస్ ఏ అండ్ బి, ఇఫ్ పి ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్, రైట్ ద వాల్యూ ఆఫ్ పి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఇది ఉన్ను. అండ్ అక్కడ మనకు 47 పేజీలో అంటే సెకండ్ రోమన్ లో 7th క్వశ్చన్ ఉందా, రెండు సేమ్. ఓకే, నౌ రైట్ ద క్వశ్చన్. ఏంటి ఆ క్వశ్చన్, ద ఇంటర్సెప్ట్ ఆఫ్ ఎ స్ట్రేట్ లైన్ ఆఫ్ ద కోఆర్డినేట్ యాక్సెస్ ఏ అండ్ బి అన్నాడు. Intercepts of a straight line on the coordinate axis A and B అంటే x by a plus y by b equal to 1 ఇచ్చినట్టేగా. కంటిన్యూ చేద్దాం. If P is the length of the perpendicular from origin, perpendicular distance from origin. సో P అనేది ఏంటంటే ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంట స్ట్రేట్ లైన్స్ కి. రైట్ ద వాల్యూ ఆఫ్ P ఇన్ టర్మ్స్ ఆఫ్ AB. దెన్ P
ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బి చెప్పమని అంటున్నాడు. కొంచెం షార్ట్ కట్ లో క్వశ్చన్ రాస్తున్నాం, మీ టెక్స్ట్ బుక్ చూస్తే తెలుస్తుంది క్వశ్చన్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఒకసారి తీసుకుందాం. ఏ అండ్ బి ఇంటర్సెప్ట్ ఇచ్చినప్పుడు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది అని అంటే సొల్యూషన్ లో ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఇస్ ఈక్వల్ టు 1. ఇది మనకి ఇచ్చిన లైన్. సో వాడేమంటున్నాడు, P is the perpendicular distance from origin to the straight line. దీనికి ఇది ఈక్వేషన్ నెంబర్ 1. సో గో టు ద డయాగ్రామ్. ఇదే కదా ఈక్వేషన్ నెంబర్ 1. ఆరిజిన్ నుంచి ఈ లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంతంట, ఇక్కడ ఇచ్చిండు ఎంతంట P. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఎంతంట P. ఆరిజిన్ నుంచి లైన్ కి డిస్టెన్స్ ఆల్రెడీ ఐ గేవ్ యూ mod c by root over a square plus b square. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఏ, వాట్ ఈస్ బి, వాట్ ఈస్ సి కావాలి ఈ లైన్ నుంచి అంటే ముందు దీన్ని ఏం చేద్దామంటే స్ట్రైట్ లైన్ ఫామ్ లోకి కన్వర్ట్ చేద్దాం. ఎల్సిఎం చేయండి, విచ్ ఈస్ నథింగ్ బట్ బిఎక్స్ ప్లస్ ఏవై బై ఏబి ఈజ్ ఈక్వల్ టు 1. ఏబి నాటి తీసుకెళ్ళండి, బిఎక్స్ ప్లస్ ఏవై ఈజ్ ఈక్వల్ టు ఏబి ఇటు తెచ్చేయండి. బిఎక్స్ ప్లస్ ఏవై మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. What is A? B. What is B? A. What is C? Minus AB. వచ్చేసినాయి. Now we know perpendicular distance from origin to a straight line is D అనుకుందాం దాన్ని. సో వాడు D అనుకోలే, P అని ఇచ్చాడు. P is the perpendicular distance అన్నాడు కాబట్టి P అనుకుందాం. P is equal to mod c by root over a square plus b square. ఇదే కదా ఫార్ములా. సో P is equal to mod c, c అంటే mod of minus ab కదా, by root over a square అంటే b square, b square and a square కాబట్టి we can write same a square b square. Any doubt? But mod of minus ab will be plus ab. సో అందుకు నేను ఏం చేస్తున్నా ఇక్కడ P is equal to ab by root over a square plus b square. Now squaring on both sides చేస్తున్నా నేను. P square is equal to a square b square by root cancel a square plus b square. I am doing reciprocal now. Yeah, I am doing reciprocal now. 1 by p square is equal to a square plus b square by a square b square. Can we write? Just reciprocal చేసాను, నేను ఏం చేయలే. ఓకేనా? సో ఎందుకు రెసిప్రోకల్ చేశా అంటే ఇక్కడ లాస్ట్ లో ఉన్నాం చూడండి, 1 by p square is equal to a square by a square b square we can write, plus b square by a square b square also we can write, right? Separate చేయొచ్చు కదా. ఇప్పుడు ఒకసారి a square క్యాన్సిల్ చేయండి, ఒకసారి b square క్యాన్సిల్ చేయండి, రిమైనింగ్ 1 by p square ఈక్వల్ టు 1 by b square plus 1 by a square. ఇదే మీకు నేను ఇందాక చెప్పిన క్వశ్చన్ నెంబర్ 7 లో ప్రూఫ్ ఉంటుంది చూడండి, సేమ్ ప్రూఫ్ ఉంటుంది. 1 by p square ఈక్వల్ టు 1 by a square plus 1 by b square. ఆ క్వశ్చన్ ఏంటి, అది క్వశ్చన్, ఆ క్వశ్చన్ ఇక్కడ చేద్దాం మనం. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 27 అనుకుందాం. ఏంటి ఆ క్వశ్చన్ అంటే ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ ఇంటూ నార్మల్ ఫార్మ్. ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ x by a plus y by b is equal to 1 into నార్మల్ ఫార్మ్. సో ఫస్ట్ నార్మల్ ఫార్మ్ కి కన్వర్ట్ చేయమన్నాడు, చేయొచ్చు మనకు నార్మల్ ఫార్మ్ కి. తర్వాత ఏంటంట, if perpendicular distance from origin to the straight line is p, then show that 1 by p square is equal to 1 by a square plus 1 by b square. సో ట్రాన్స్ఫార్మ్ నార్మల్ ఫార్మ్ అనే పార్ట్ లేదు ఇందులో, అంతే, మిగతా అంత సేమ్. ఎందుకంటే తర్వాత వాడు అన్నాడు కదా, if p is the perpendicular distance from the origin to the straight line, then show that అన్నాడు ఇక్కడ. then what is the condition in terms of ab equal to p అన్నాడు. సో ప్రాసెస్ సొల్యూషన్, ఫస్ట్ ఇచ్చిన లైన్ x by a plus y by b is equal to 1. సో సేమ్ ఇలా కన్వర్ట్ చేయండి, ఫస్ట్ స్ట్రైట్ లైన్ లో కన్వర్ట్ చేసిన తర్వాత నార్మల్ ఫామ్ లోకైనా చేయొచ్చు. సో కన్వర్ట్ చేస్తే ఇది bx plus ay minus ab is equal to 0. నేను డైరెక్ట్ గా ఎందుకు రాస్తున్నా అంటే కావాలంటే పక్కన చూసుకోండి కన్వర్షన్ ఇక్కడ దాకా. సో వాట్ ఈస్ a b, వాట్ ఈస్ b a, వాట్ ఈస్ c మైనస్ ab. కానీ ఇక్కడ c మీద డిపెండ్ అయ్యే మనము నార్మల్ ఫామ్ రాయొచ్చు. సిన్స్ c less than 0 we know నార్మల్ ఫామ్ ఏంటి,
a by root over a square plus b square into x, ఇది ఫార్ములానే, నేను ఆన్సర్ రాయట్లే. b by root over a square plus b square into y మైనస్ c by root over a square plus b square అనేది ఫార్మ్. ఇఫ్ c less than 0, greater than 0 అయితే అక్కడ ప్లస్ c రెండు మైనస్. ఆల్రెడీ మీరు చాలా క్వశ్చన్ చేశారు, నేను ముందు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌ a by root over a square plus b square. సో a అంటే ఇక్కడ b by root over a square b square is a square b square only నానా ఇంటూ ఎక్స్ ప్లస్ b అంటే ఇక్కడ a by root over, ఇక్కడ చూడండి b అంటే a కదా, a square plus b square into y is equal to mod మైనస్ c, మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ab by root over a square plus b square, which is in the form of x cos alpha plus y sin alpha is equal to p. What is cos alpha? b by root over, ఇదే కదా cos alpha, x cos alpha a square plus b square. And what is sin alpha? See, y sin alpha, this only na, a by root over a square plus b square. What is p? P is this only na. So p is equal to ab by root over a square plus b square, which is nothing but p అంటే ఏంటి, ఆరిజిన్ నుంచి లైన్ కి డిస్టెన్స్ కదా, సేమ్ ఇదే డయాగ్రామ్. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేసి అది ప్రూవ్ చేయమన్నాడు, ఇగో చేసాం. ఇగో ఇక్కడ ఆగా నేను, ఇగో ఇక్కడ ఉన్నా చూడండి. నెక్స్ట్ 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 సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, p square is equal to a square b square by a square plus b square. Now reciprocal 1 by p square is equal to a square plus b square by a square b square. Now split into two parts. 1 by p square is equal to a square by a square b square plus b square by a square b square. Now here b square a square cancel. 1 by p square equal to 1 by b square plus 1 by a square, and this is the required proof, hence proved. Any doubt? అర్థమైందా? ఎనీ డౌట్ చెప్పండి. నో. నౌ సేమ్ రిలేటెడ్ టు ఈ టాపిక్స్, అంటే పారామెట్రిక్ కావచ్చు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కావచ్చు, లేకపోతే కన్వర్షన్ కావచ్చు, ఈ మోడల్లో ఇంకా కొన్ని ఉన్నాయి, ఒక 3-4 అవి చెప్పేస్తే మనకి ఎక్సర్సైజ్ అయిపోతే నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేసుకోవచ్చు. అదేంటంటే థర్డ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ వీఆర్ కన్సిడరింగ్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ ఎంత, 28. యా 28, క్వశ్చన్ నెంబర్ 28 ఐఎమ్ గివింగ్ హియర్. సో ఏంటా 28, థర్డ్ రోమన్లో ఫస్ట్ ఒకసారి చదవమ్మా. స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ ఏంటి, ఏ -2, 1 making angle 30 degrees with OX line anna x axis anna okate, correct? So with OX line, yeah, in the positive direction. Very good. Find the points yeah, find the points on the straight line whose distance from A is 4. ఈ మోడల్ చెప్పాను అనుకుంటా కదా నాన్న. whose distance from A is 4 units అన్నాడు. ఇదే మోడల్ చెప్పాను కదా, చెప్పానా లేదా, చెప్పలేదా? ఇదిగో లైన్ పాసింగ్ త్రూ 1, -2, ఇక్కడ వేరే పాయింట్ ఇచ్చాడు. మేకింగ్ అన్ యాంగిల్ tan inverse 4/3, ఇక్కడ 60 degrees ఇచ్చాడు. అండ్ విత్ x axis OX axis in the positive direction. Find the points on the line, remaining 2 points కనుక్కోమన్నాడు. Find the points on the remaining these 2 points, which distance what, 5 units distance అని అన్నాడు. క్వశ్చన్ మొత్తం రాయలేదు. Find points on the line whose distance 5 from ఏ నుంచి 5 units డిస్టెన్స్ ఉన్న పాయింట్స్ కనుక్కోమని అన్నాడు. అక్కడ నేను ఓవరాల్గా చెప్పాను అంతేనా. సో ఈ బీసీ కనుక్కోమన్నాడు, అక్కడ కూడా 2 పాయింట్స్ కనుక్కోమన్నాడు. ఈ డిస్టెన్స్ 5 ఇచ్చాడు, అక్కడ 4 ఇచ్చాడు. ఇక్కడ యాంగిల్ tan inverse 4/3 ఇచ్చాడు, మనం చేసాము. కానీ అక్కడ ఇంకా ఈజీగా 60 ఇచ్చాడు డైరెక్ట్గా. అంటే వీ కెన్ ఫైండ్ sin 60 cos 60 ఈజీగా ఫైండ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ పాయింట్ ఇచ్చాడు, అక్కడ కూడా పాయింట్ ఇచ్చాడు. సేమ్ ప్రాసెస్, పారామెట్రిక్ పాయింట్స్ యూజ్ చేసుకొని సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో చెప్పాలా చేస్తారా చెప్పండి.
చెప్పాలా చేస్తారా? సో ఏ ఎంత ఇచ్చాడు? x1 y1 అంతేనా? తీటా ఎంత ఇచ్చాడు? 30 degrees. వెంటనే sin 30 ఎంత? cos 30 ఎంత? √3/2. అండ్ ఆల్సో డిస్టెన్స్ r ఎంత ఇచ్చాడు? డిష్యూమ్ ఇది వాడు ఇచ్చిన పాయింట్ P నాన్న. సరే ఏ వాడు P అడుగుతుండు, Q అడుగుతుండు, ఈ డిస్టెన్స్ 4 ఇచ్చాడు, ఈ డిస్టెన్స్ 4 ఇచ్చాడు. ఇక్కడ ఒక యాంగిల్ ఉంది కదా, యాంగిల్ ఎంత ఇచ్చాడు? 30 degrees ఇచ్చాడు. సో ఈ రెండు P అండ్ Qలు అడుగుతున్నాడు. సో పారామెట్రిక్ ఈక్వేషన్స్ వీ హ్యావ్ దట్ పాయింట్ x, y ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంది x1 ± r cos θ, y1 ± r sin θ. సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ x1 అంటే ఎంత? -2 ± r అంటే 4 cos θ. వాట్ ఈస్ cos 30? √3/2. y1 అంటే ఎంత? 1 ± r అంటే 4 sin θ. వాట్ ఈస్ sin θ? 1/2. క్యాన్సల్ ఏమైనా అయితే 2 2 జా అవుతుంది, 2 2 జా అవుతుంది. సో రిమైనింగ్ వాట్? -2 ± 2 √3, 1 ± 2. ఎందుకంటే 1 2 జా 2ఏగా. సో దేర్ ఫోర్ ఫస్ట్ పాయింట్ P ఏం రాసుకోవచ్చు అంటే -2 + 2 √3, 1 + 2 ఎంత? 3. అండ్ Q ఏం రాసుకోవచ్చు? -2 - 2 √3, 1 - 2 ఎంత? -1. సో దిస్ ఇస్ 28. నౌ కమ్ టు 29th క్వశ్చన్. 29th క్వశ్చన్ ఏంటంటే ఒకసారి సెకండ్ క్వశ్చన్ చదువురా నాన్న. ఫైండ్ ద పాయింట్స్ ఆన్ ద లైన్. ఫైండ్ ద పాయింట్స్ ఆన్ ద లైన్ 3x - 4y -1 is equal to 0, which are at a distance of ఎంత డిస్టెన్స్ అంట? 5 units. ఫ్రమ్ వేర్? ఫ్రమ్ 3, 2. ఇదే క్వశ్చన్ చూడండి. సేమ్ లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఇంతకుముందు లైన్ ఈక్వేషన్ వల్ల ఇంక్లినేషన్ ఇచ్చాడు, అక్కడనేమో డైరెక్ట్ గా tan ఇన్వర్స్ లో ఇచ్చాడు. సో డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఇదే క్వశ్చన్ కి ఇది లైన్, ఇంతకుముందు ఏమి ఇచ్చాడు? ఇంక్లినేషన్ ఇచ్చాడు, కాబట్టి సైన్ కాస్ ఈజీ అయిపోయింది. ఇక్కడ ఇంక్లినేషన్ ఇవ్వలే, లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు లైన్ ఈక్వేషన్? 3x - 4y - 1 is equal to 0. అండ్ దీని మీద ఒక పాయింట్ కూడా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 3, 2. అయితే ఇంకొక పాయింట్ కావాలంట ఏ, అండ్ ఇంకొక పాయింట్ కావాలంట బి. బట్ ఈ రెండింటికి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 5 units ఇచ్చాడు. అంటే r = 5 ఇచ్చాడుగా. సో సొల్యూషన్ లో నేను రాస్తున్నా చూడండి, ఇది మీకు హోంవర్కే. r ఏమో 5 ఇచ్చాడు, అండ్ లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు 3x - 4y - 1 = 0. లైన్ ఇచ్చినప్పుడు మనకు డైరెక్ట్ గా θ కనుక్కోవడం కాదు కాబట్టి స్లోప్ కనుక్కుంటాం. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ స్లోప్? m is equal to -a/b. అంటే -a అంటే -3/b అంటే -4. క్యాన్సల్. ఎంత వచ్చింది? 3/4. కమాన్ గో టు రైట్ యాంగిల్. ఇది 3, ఇది 4, ఇది ఎంత? దెన్ we can write sin θ. what is sin θ? opposite by hypotenuse 3/5. what is cos θ? adjacent by, that is 4/5. sin θ వచ్చింది, cos θ వచ్చింది, r వచ్చింది, అండ్ ఆల్సో p కూడా ఇచ్చాడు. what is p? 3, 2. this is nothing but what? x1 y1. సో ఇప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్స్ యూజ్ చేసి రెండు వస్తాయా రావా? సేమ్ ఫార్ములా. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పారామెట్రిక్ ఈక్వేషన్స్? దేర్ఫోర్ x, y is equal to x1 + r - r cos θ, y1 + r - r sin θ. సో ఇదన్నా మీరు చేయండి. 1, 1, 7, 7 ఇది వస్తాయి పాయింట్స్. ఓకే, ఈ పార్ట్ అంతా హోంవర్క్ పెట్టుకోండి. ఇంకా సబ్స్టిట్యూషన్ మీరు చేసేది ఏమీ లేదు, కంటిన్యూషన్ గా మరి ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తాయి. ఇఫ్ యూ నాట్ గెట్ ది సొల్యూషన్, ఐఎమ్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ యూ నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద క్వశ్చన్? సి థర్డ్ క్వశ్చన్ చదువునాను. థర్డ్ క్వశ్చన్ చాలా జాగ్రత్త. దట్ ఈస్ సెకండ్ రోమన్ థర్డ్ క్వశ్చన్ కదా, థర్డ్ రోమన్ థర్డ్ క్వశ్చన్ కదా. వీఆర్ కన్సిడరింగ్ క్వశ్చన్ నెంబర్ 30, రైట్? చెప్పు నాన్న. A straight line, yeah, whose inclination okay, a straight line whose inclination with the positive direction of x-axis measured in the anti-clockwise sense is what?
π/3 అంటే ఇంక్లినేషన్ π/3 ఇచ్చాడు పాజిటివ్ డైరెక్షన్ లో, నో ప్రాబ్లం. π/3 అంటే ఎంత? 60. కంటిన్యూషన్ చేద్దాం. మేక్ పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఆన్ ద y యాక్సిస్. సో అదే లైన్ ఏం చేస్తుంది మళ్ళీ? మేక్ పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఆన్ విచ్ యాక్సిస్? y యాక్సిస్. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. ఇఫ్ ద స్ట్రేట్ లైన్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 4 ఫ్రమ్ ద ఆరిజిన్, if this straight line is at a distance of 4 units from origin, then what is the straight line? అది ఏంటి అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఒకసారి చూడండి డయాగ్రామ్ చూద్దాము. స్ట్రైట్ లైన్ ఇంక్లినేషన్ ఎంత చేస్తుంది? π/3 చేస్తుంది. సో ఇంక్లినేషన్ theta is equal to π/3 is equal to 60 degrees అంట. సో ఇంక్లినేషన్ ఎంత చేస్తుంది? 60 degrees చేస్తుంది. పాజిటివ్ డైరెక్షన్ కాబట్టి డైరెక్ట్ గా మనం స్లోప్ కనుక్కోవచ్చు, బట్ ఇక్కడ అవసరమా లేదా చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డయాగ్రామ్ చూడండి మళ్ళీ. 60 degrees అంటే లెస్ దాన్ 90 కదా, కాబట్టి ఇక్కడ కంటే ఇక్కడ డ్రా చేయండి. ఇక్కడ చేస్తే ఏమైందంటే ఇలా ఉంటుంది కదా మీకు. ఇది 60 వచ్చినా నీకు వై ఇంటర్సెప్ట్ ఇచ్చాడుగా, మళ్ళీ మీకు ఇక్కడ ఏమంటున్నాడు? ఇంటర్సెప్ట్ ఆన్ y యాక్సిస్, మేక్ పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఆన్ y యాక్సిస్. ఇది పాజిటివ్ నెగిటివా? నెగిటివ్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఇటు సైడ్ తీసుకుంటాను. ఇప్పుడు చూడండి, నాకు పాజిటివ్ y ఇంటర్సెప్ట్ రావాలి కాబట్టి నేను ఇలా తీసుకుంటాను. సో ఇక్కడ ఎంత యాంగిల్ ఇచ్చాడు? ఇంక్లినేషన్ 60 డిగ్రీ ఇచ్చాడు. ఇక y ఇంటర్సెప్ట్ పాజిటివ్ ఉందా లేదా? పాజిటివ్ y ఇంటర్సెప్ట్ ఏదో ఒకటి C అనుకుందాం. పాజిటివ్ y ఇంటర్సెప్ట్ ఎంత? C అనుకుందాం. అండ్ ఇంకేమంటున్నాడంటే ఈ లైన్ కి ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 4 యూనిట్స్ ఇచ్చాడు. ఫస్ట్ లైన్ కనుక్కుందాం, తర్వాత డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేద్దాం, ఆన్సర్ అయిపోతుంది. సో సిన్స్ ఇంక్లినేషన్ గివెన్ 60 degrees, what is the slope? m equal to tan theta which is equal to tan 60 which is equal to ఎంత? √3. and let intercept on y axis is what? C. మనకు ఆల్రెడీ y ఇంటర్సెప్ట్ C ఉంది, x ఇంటర్సెప్ట్ A ఉంది. ఇంటర్సెప్ట్ ఫార్మ్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఉంటే లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? లైన్ ఈక్వేషన్ విల్ బి y equal to mx plus c. therefore y equal to √3x plus c. ఎనీ డౌట్? లైన్ వచ్చింది, దీన్నే ఇంకా కొంచెం ఇలా రాసుకుందాం. √3x minus y plus c is equal to 0. ఎందుకంటే ఇది స్ట్రైట్ లైన్ ఫామ్కి వచ్చేస్తుంది. ax plus by plus c is equal to 0 లాగా. అర్థమైందా? ఎందుకు? ఈ లైన్ కి ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ కావాలిగా మనకి. లెట్ దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1. నౌ ఫ్రమ్ ఆరిజిన్ టు ఈక్వేషన్ నెంబర్ 2 డిస్టెన్స్ ఎంతంట? 4. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ఏ స్ట్రైట్ లైన్? ఫార్ములా mod c by √a² plus b². సో therefore mod c which is c only ఇక్కడ by √a². a² అంటే √3 whole square 3 అండ్ ప్లస్ b² అంటే -1² 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. √4 ఎంత? 2. సో mod c ఈజ్ ఈక్వల్ టు 4 2 8. దెన్ c ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8. c ఈజ్ ఈక్వల్ టు ఎంత? ప్లస్ ఆర్ మైనస్ 8. కానీ వాడు ఏమంటున్నాడు? గ్రేటర్ దెన్ 0. పాజిటివ్ ఇంటర్సెప్ట్ అంటున్నాడు కాబట్టి c వాల్యూ ఏమవుతుంది? 8 అవుతుంది. ఇప్పుడు ఈ 8ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ ఇదే 2 రెండిట్లో ఎందులోనైనా సబ్స్టిట్యూట్ చేయండి. therefore the line equation will be √3x minus y plus 8 is equal to 0. ఒకవేళ y ఇంటర్సెప్ట్ నెగిటివ్ అనడం అనుకోండి, 8 బదులు ఏమొస్తుంది మనకి? -8 వస్తుంది. -8 రాస్తాము, ఆన్సర్ అయిపోతుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ ద క్వశ్చన్. అండ్ నెక్స్ట్, a straight line L drawn through homework పెట్టుకున్నది. 4th క్వశ్చన్ హోంవర్క్ విచ్ ఈస్ కన్సిడర్డ్ as 31st. లేదా హోంవర్క్ వదిలేయండి, మిగిలిన తర్వాత లాస్ట్ నెంబర్ ఇవ్వచ్చు. ఆ లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు కాదు, మాక్సిమం మినిమంలో చేస్తాం. సో దాని తర్వాత మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ మిగిలిపోయింది కదా, ఈ క్వశ్చన్ నెంబర్ 4 చేశారు కదా, సెకండ్ రోమన్లో 4th క్వశ్చన్. 31 ఒకసారి క్వశ్చన్ చెప్పు. యా, ఇఫ్ ద ప్రొడక్ట్, వెరీ ఇంపార్టెంట్ ఇది, ఆఫ్ ఇంటర్సెప్ట్స్ ఆఫ్ స్ట్రేట్ లైన్ x cot alpha y secant alpha is equal y tan alpha na x tan alpha, sorry,
x tan alpha plus y secant alpha is equal to 1. If the product of the intercept of the straight lines equal to sin alpha, then alpha enta. So జాగ్రత్తగా వినండి. రైట్, లిజన్ కేర్ఫుల్లీ. ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు, ఎక్స్ కాట్ ఆల్ఫా ప్లస్ కాట్ కాదు యా. సో జాగ్రత్త వినండి. ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు, ఎక్స్ టాన్ ఆల్ఫా ప్లస్ వై సీకెంట్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 1. దీనికి ఇంటర్సెప్ట్స్ ఉంటాయి, ఎక్స్ అండ్ వై ఇంటర్సెప్ట్స్ ఏ అండ్ బీలు. ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే సైన్ ఆల్ఫా అంట, అప్పుడు ఆల్ఫా ఎంత అని అంటున్నాడు. ఫస్ట్ ఇంటర్సెప్ట్ కావాలంటే దీన్ని ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ 1 లోకి మార్చాలి. దట్స్ వై నేనేం చేస్తున్నా, ఎక్స్ బై టాన్ ఆల్ఫా అని వీ కెన్ రైట్ డినామినేటర్ లో కాట్ ఆల్ఫా ప్లస్ వై బై సీకెంట్ ఆల్ఫా అని వీ కెన్ రైట్ కాస్ ఆల్ఫా is equal to 1, which is in the form of x by a plus y by b is equal to 1. So a ante cot alpha, b ante cos alpha, but given what, product of the intercept is sin alpha, ante a into b is equal to sin alpha ichadu kabatti a ante cot alpha and b ante cos alpha is equal to sin alpha. Cos alpha nadu తీసుకెళ్ళండి, cot alpha is equal to sin alpha by cos alpha. sin alpha by cos alpha అంటే ఎంత, tan alpha. సో tan alpha cot alpha రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అని అంటే ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు లేదా టీటా ఇజ్ ఈక్వల్ టు 45 degrees అయినప్పుడు. దట్స్ వై ద యాంగిల్ ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ వాట్, 45. cot 45 1/√2 1 tan 45 కూడా 1. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ BSAQ. నెక్స్ట్ we should enter into the next topic. ఆ టాపిక్ ఏంటంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ స్ట్రెయిట్ లైన్స్. తర్వాత పొజిషన్ ఆఫ్ ఏ స్ట్రెయిట్ లైన్, పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ పొజిషన్ ఆఫ్ గివెన్ 2 points విత్ రెస్పెక్ట్ టు స్ట్రెయిట్ లైన్స్, విత్ రెస్పెక్ట్ టు స్ట్రెయిట్ లైన్. దాని తర్వాత ఏంటి మనకంటే కాంకరెంట్ లైన్స్, ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ లైన్స్ అండ్ కండిషన్ ఫర్ కాంకరెంట్ లైన్స్. సో వీటికి సంబంధించిన కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్స్తో నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ స్ట్రెయిట్ లైన్స్ అంటే ఏంటి, అసలు ఇది మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే మనకు ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాం. ఎందుకు సార్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, రాంగ్ కదా, అలా అనొద్దు కదా అంటే, ఎందుకంటే ఇది నేర్చుకున్న దీన్ని మనం వాడము. రెండు లైన్స్ ఇచ్చేసి సాల్వ్ చేయండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3y - 2 = 0, 2x - 8y - 3 = 0 ఇలా ఇచ్చి నేను సాల్వ్ చేయండి అంటే ఎవరు కూడా డైరెక్ట్ గా మైనస్ ఇది ప్లస్ చేసి క్యాన్సిల్ చేసి XY కనుక్కొని సాల్వ్ చేస్తారు. కానీ ఇక్కడ వాడు ఇచ్చే ఫార్ములాని యూజ్ చేసి సాల్వ్ చేయడం చాలా చాలా రేర్ అని కూడా అనలేను నేను, నాకు తెలిసి ఎవరు దాన్ని యూజ్ చేసి సాల్వ్ చేయలేదు. సో అందుకని చెప్పేసి ఇది వాడరు ఎవరు. బట్ ఐ విల్ గివ్ యూ దట్ వాట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ two straight lines. Let L1 A1x plus B1y plus C1 is equal to 0. L2 A2x plus B2y plus C2 is equal to 0. So రెండు లైన్స్ ఇచ్చాడు కదా, BC and CA, AB right. So see, let L1 A1x plus B1y plus C1 equal 0, L2 A2x plus B2y plus C2 equal to 0. టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది కదా, ఆ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే దట్ P is equal to B1C2 minus B2C1 by A1B2 minus A2B1 comma C1A2 minus C2A1 by A1B2 minus A2B1 ఓవర్. నాయన ఇదంతా ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం సార్, ఇంతమంది చేసినట్టు ఈజీగా సాల్వ్ చేయొచ్చు అని అంటుంటారు. కానీ ఇది కూడా గుర్తుపెట్టుకోవడం మన ధర్మం, గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకే, ఫస్ట్ రెండు బీసీలు ఉంటాయి, తర్వాత సిఏలు ఉంటాయి. ఏబిసి ఆర్డర్లో ఏబిసి కదా, బీసీ ఫస్ట్, తర్వాత సిఏ, తర్వాత ఈ ఏబీలు మిగిలిన డినామినేటర్లో సేమ్ వస్తుంటాయి అనమాట. B1C2 B2C1, C1A2 C2A1, A1B2 A2B1. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి కూడా మనము పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ లైన్స్ కనుక్కోవచ్చు. ఇలా చేస్తే మనకు అసలు మిస్టేక్స్ కూడా పోవు. అర్థమవుతుందా? దిస్ ఈజ్ అబౌట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ లైన్స్. అండ్ వన్ మోర్ కాన్సెప్ట్, దట్ ఈస్ వాట్ position of 2 points with respect to a line. So very important. Position of 2 points with respect to a line.
ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ ఈక్వల్ 0 చాలా ఇంపార్టెంట్ ఇది. సో మనకు ఎన్ని రకాల పొజిషన్స్ ఉంటాయి దానికంటే ముందు మీకు ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ వన్ మోర్ థింగ్. సపోజ్ నేనేం చేస్తున్నా అంటే ఎల్ ఒక స్ట్రెయిట్ లైన్ తీసుకుంటున్నా, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ పాయింట్ ఏ x1 y1 అండ్ బి x2 y2 తీసుకుంటున్నా నేను 2 పాయింట్స్. సో ఇప్పుడు ఈ ఏఎక్స్1 y1 ని స్ట్రెయిట్ లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నొటేషన్ స్ట్రెయిట్ లైన్ కి పేరు ఎల్, దాన్నే నొటేషన్ అంటాం. ఈ ఏ పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే నొటేషన్ ఎలా ఉంటది అంటే ఏఎక్స్1 ప్లస్ బివై1 ప్లస్ సి అవుతుంది. x1 y1 ని సబ్స్టిట్యూట్ చేసాం, దీనికే మనం పెట్టే పేరు L11. ఒకవేళ x2 y2 ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే ax2 ప్లస్ by2 ప్లస్ సి అవుతుంది, దీనికి మనం పెట్టే పేరు L22. x3 y3 అయితే L33. సో ఐ థింక్ యువర్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ L11, L22, L33, L44 అంటే ఒక్కొక్క పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తుంటే వస్తుంది. దీన్ని x1 y1 దీన్ని x2 y2 అని అనుకో, కానీ when you are writing x1 y1 it is L11, when you are writing x2 y2 it is L22. okay na? Is it clear now? Come to మన portion కి వచ్చేయండి. సో ఇక్కడ a x1 y1 is a point, b x2 y2 one more point, and this is a line ax plus by plus c is equal to 0 denotes with L. ఈ L అనే లైను AB అనే లైన్ సెగ్మెంట్ ని డివైడ్ చేస్తుంది. ఇంటర్నల్ గా చేయొచ్చు, ఎక్స్టర్నల్ గా చేయొచ్చు. మీకు సెక్షన్ ఫార్ములా గుర్తుందా? సెక్షన్ ఫార్ములా ఎలా చేస్తారు? ఇది ఏ, ఇది బి, మధ్యలో సిని కనుక్కోవాలంటే ఎంఎన్ రేషియో తీసుకొని ప్లస్ ఫార్ములాతో చేస్తారు. లేదా ఎక్స్టర్నల్ పాయింట్ మన ఇమాజినేషన్ లో ఎక్స్టర్నల్ పాయింట్ డి కనుక్కోవాలంటే సెక్షన్ ఫార్ములా మైనస్ తో చేస్తారు. సో సెక్షన్ ఫార్ములాలో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ పాయింట్ ఎట్లా ఉంటుందో ఇన్ ది సేమ్ వే ఇక్కడ కూడా లైన్ అనేది లైన్ సెగ్మెంట్ ని డివైడ్ చేసేటప్పుడు, సో లైన్ అనేది లైన్ సెగ్మెంట్ డివైడ్ చేసేటప్పుడు సేమ్ సైడ్ పాయింట్స్ ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ గా డివైడ్ చేయొచ్చు, ఆపోజిట్ పాయింట్స్ ఉన్నప్పుడు ఇంటర్నల్ గా డివైడ్ చేయొచ్చు. అది ఎలా ఫైండ్ చేయాలి, అది ఎలా చెప్పాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను అనమాట. 2 పాయింట్స్ ఇస్తాడు, ఒక లైన్ ఇస్తాడు, టెల్ మీ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్స్, వన్ సైడ్ ఉన్నాయా ఆపోజిట్ సైడ్ ఉన్నాయా అడుగుతాడు వాడు. సో ఆపోజిట్ సైడ్ అంటే ఇలా ఉన్నాయా లేదా ఒక సైడ్ ఉన్నాయా అని అడుగుతాడు అనమాట. ఇలా లేదంటే అలా ఉన్నట్టేగా. సో ఇప్పుడు ఎలా కనుక్కోవాలో చెప్తాను మీకు నేను. ఓకే, దాన్నే మనము రేషియోతో చేస్తాము. సపోజ్ ఇక్కడ మనము ఒక సి అనుకుందాం, ఏసీ రేషియో సిబిలని వచ్చే వాల్యూని బట్టి మనం చెప్పొచ్చు. సో ఎలా సార్ ఆ రేషియోస్ వస్తాయి మీకు చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న రేషియో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న రేషియో మనం ఈజీ కనుక్కోవచ్చు బై ద ఫార్ములా. నౌ ఐ విల్ టెల్ యూ. సి, ఇది మొత్తము డిపెండ్స్ ఆన్ ఓన్లీ వన్ ఫార్ములా, దట్ ఈస్ -L11:L22 అనే ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటుంది. సార్ ఎలా మనము గుర్తుంచుకోవాలి అసలు ఈ ఫార్ములా ఏంటి? నౌ సీ, ఇఫ్ a straight line, your line divides AB line segment కాబట్టి 2 పాయింట్స్ ఇస్తున్నాను నేను. A straight line divides AB line segment, then the ratio. Suppose దీని C అనుకుంటే AC is to CB is equal to -L11 is to L2. సో ఇక్కడ నేను ఏం కనుక్కుంటున్నా, నేను లైన్ కట్ చేస్తుంది కదా, ఎంత రేషియోలో కట్ చేస్తుంది అనే దానికి ఫార్ములా. ఇఫ్ ఎ లైన్ డివైడ్స్ అ లైన్ సెగ్మెంట్ దెన్ ద రేషియో ఈజ్ నథింగ్ బట్ వాట్ -L11 is to L22. సో వాట్ అబౌట్ L11 ఆల్రెడీ చెప్పా, ఈ పాయింట్ ని లైన్ లో రాస్తే L11 వస్తుంది. వాట్ ఈజ్ L22? ఈ పాయింట్ ని లైన్ లో రాస్తే L22 వస్తుంది. సో అలా నీకు సపోజ్ ఈ పాయింట్ ఇందులో రాయగానే 3 వచ్చింది, ఈ పాయింట్ ఇందులో రాయగానే -5 వచ్చింది. సో రేషియో ఏమవుతుందంటే -3:-5, 3:5 అయితే ఆన్సర్. అర్థమవుతుందా? సో ఇక్కడ మరి దీంతో మనం ఎలా చెప్పొచ్చు సార్, సేమ్ సైడా బోత్ సైడ్స్ అనేది? ఇప్పుడు నౌ ఐ విల్ గివ్ యూ, దట్ ఈస్ నోట్ నెంబర్ 1. సపోజ్ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ సేమ్ సైడ్, అంటే సేమ్ సైడ్ ఇటుగానే అటుగానే ఉంటే, దెన్ L11 and L22 ఆర్ సేమ్ సైన్. ఇది సైన్, ఇది సైడ్, ఇది సైడ్. అంటే సపోజ్ L11 20 వస్తే L22 30 వస్తే సేమ్ సైడ్ ఉన్నట్టే, ఎందుకంటే సేమ్ సైన్ వస్తుంది. L11 L22 రెండు పాజిటివ్ అన్న రావాలి, రెండు నెగిటివ్ అన్న రావాలి. అప్పుడు వీ కెన్ కన్క్లూడ్ దట్ ఏబీలు ఇట్ సైడ్ అన్నా లేదా అటు సైడ్ అన్నా వన్ సైడ్ ఉన్నాయని చెప్పొచ్చు. సెకండ్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్, మిగిలింది ఏ సైడ్ ఇంకా
opposite side, then L11, L22 are opposite sign. అంటే ఒకటి నెగిటివ్ వస్తే ఒకటి పాజిటివ్ వస్తుంది, ఒకటి పాజిటివ్ వస్తే ఒకటి నెగిటివ్ వస్తుంది. ఇంకా కొంచెం ఇంకా క్లియర్గా ఇంకా ఏదైనా ఉందా అంటే ఇంకొక ప్లాన్ కూడా ఉంది, ఇంకొక రకం కూడా చెప్పొచ్చు. ఎలా అంటే ఇవి రెండు ఏం సైన్ అంటున్నా నేను, సేమ్ సైన్ అంటున్నా. సేమ్ సైన్ ఇందులో రాస్తే మైనస్ మారుతుందా? కాబట్టి బ్రాకెట్లో ఐఎమ్ రైటింగ్ హియర్ ఇన్ ద బ్రాకెట్ మైనస్ L11 బై L22 పాజిటివ్ నెగిటివ్ వస్తే, అంటే ఇది సేమ్ సైన్ వస్తే మైనస్ అట్నే ఉంటుంది. సో మైనస్ L11 బై L22 అంటే రేషియో నెగిటివ్ వస్తే సేమ్ సైడ్ ఉన్నట్టు. ఒకవేళ మైనస్ L11 బై L22 గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్ వస్తే అప్పుడు ఆపోజిట్ సైడ్ ఉన్నట్టు. మీరు ఈ కండిషన్ అయినా గుర్తుపెట్టుకోండి, ఇదైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటి కాన్సెప్ట్ అంటే స్ట్రేట్ లైన్కి రెండు పాయింట్స్ సేమ్ సైడ్ ఉంటే రేషియోలో ఉన్న L11 L22 వాల్యూస్ కూడా సేమ్ సైన్ వస్తాయి, ప్లస్ ఆర్ మైనస్. స్ట్రేట్ లైన్కి రెండు పాయింట్స్ ఆపోజిట్ సైడ్ ఉంటే ఆ వాల్యూస్ కూడా ఆపోజిట్ సైన్తో వస్తాయి. ఒకటి ప్లస్ వస్తే ఒకటి మైనస్ వస్తుంది, ఒకటి మైనస్ వస్తే ఒకటి ప్లస్ వస్తుంది. అర్థమవుతుందా? అసలు ఇది ఏంటి సార్ అంటే, ఇఫ్ ద లైన్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ దెన్ ఆ రేషియో కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే మైనస్ L11 is to L22 is the formula to find the ratio if a line divides the line segment in some ratio. సార్ ఇంకొకటి చెప్తా మీకు కంటిన్యూషన్ ఏంటంటే, అది బాగానే ఉంది సార్ లైన్ డివైడ్ చేస్తే. నాకు ఒక డౌట్ వచ్చింది సార్. ఏంటి ఆ డౌట్? విచ్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండి. ఇక్కడ ఏ ఉందండి, ఇక్కడ బి ఉందండి. ఈ ఏబి లైన్ సెగ్మెంట్ ని ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేస్తుందండి. అప్పుడు ఈ ఫార్ములా లేకుండా ఏమైనా ప్రాసెస్ ఉందా? ఈజీగా చెప్పొచ్చు. విచ్ ఈజ్ x1 y1 అనుకోండి, విచ్ ఈజ్ x2 y2 అనుకోండి. ఇఫ్ ఎక్స్ యాక్సిస్ డివైడ్ ద లైన్ సెగ్మెంట్ దెన్ ద రేషియో ఈజీలీ ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ y మైనస్ y1 is to y2 రాస్తే సరిపోతుంది. ఎక్స్లో అవసరం లేదు, క్యాన్సిల్ అయిపోతుంది. అదే ఒకవేళ y యాక్సిస్ డివైడ్ చేసింది అనుకోండి, ఇది ఏ ఇది సి అనుకుందాం, x2 y2. సో ఇప్పుడు ఏసీ లైన్ ని y యాక్సిస్ డివైడ్ చేస్తుంది సార్. దెన్ వాట్ ఈస్ ద రేషియో? ఏం చెప్పొచ్చు అప్పుడు? మైనస్ x1 is to x2. ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేసే రేషియో వైలో ఉంటుంది, y యాక్సిస్ డివైడ్ చేసే రేషియో ఎక్స్లో ఉంటుంది. లేదు సార్ నేను ఇది ఒకటే యూజ్ చేసుకుంటా సార్, దానికి కూడా అంటే చేసుకోవచ్చు. ఎలా? ఎక్స్ యాక్సిస్ ఈక్వేషన్ ఏంటి? y ఈక్వల్ టు 0. అంటే నీకు ఇక్కడ లైన్ బదులు ఏముంటుంది? ఓన్లీ y ఈక్వల్ టు 0 ఉంటుంది. y ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు నువ్వు ఎక్స్లో రాస్తా అంటే వైలోనే కదా వచ్చే ఆన్సర్. దట్స్ వై ఇన్ టర్మ్స్ ఆఫ్ y యు ఆర్ గెట్టింగ్. అర్థమవుతుందా? సో ఇదేంటి సార్ మరి, ఇది ఎందుకు ఇలా ఉంది కదా, ఇది ఎందుకు మళ్ళీ అంటే దిస్ ఇస్ ట్రిక్, షార్ట్ కట్ అంటారు చూడు. ఇది గుర్తుంచుకోవడం వల్ల పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ అబౌట్ line dividing line segment ratio and same side and opposite side, and also what one more point of intersection of two straight lines. And after that you have one more very important topic. దీని మీద కొన్ని క్వశ్చన్స్ మనము నెక్స్ట్ వీడియోలో చేసుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ పార్ట్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ 3కి రిలేటెడ్ ఇవన్నీ కాంకరెంట్ లైన్స్, పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ, ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ లైన్స్. సో అది కొంచెం పెద్ద ఎక్సర్సైజ్, 2 వీడియోలు పడుతుంది ఈజీగా. దాని తర్వాత లాస్ట్ ఎక్సర్సైజ్ సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, ఎండ్ సెంటర్, సెంట్రాయిడ్ అయి చెప్పేస్తే స్ట్రేట్ లైన్స్కి బాయ్. థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం. మధ్యలో జరిగిన డిస్టర్బెన్స్కి సారీ. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, కోఆపరేట్. ఫర్ యూ ఐఎమ్ మేకింగ్ ద వీడియోస్. థ్యాంక్ యూ.